ఉత్తరం చూద్దామండి. నిర్మల కాకినాడ నుంచి రాస్తున్నారు. ఒకసారి వెలిగించిన వత్తిని మళ్ళీ మళ్ళీ వెలిగించవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ రోజుకి ఆ రోజు ఖచ్చితంగా దీపారాధన కుందిల్ని చక్కగా కడగాలి, శుభ్రంగా చేయాలి. ఇంచేత దేవతలకి శుచిహి అని పేరుంది. శుచిహి అంటే పరిశుభ్రంగా ఉండేవాడు అని అర్థం. ఆ పరిశుభ్రంగా ఉండేటటువంటి దైవానికి నిన్న రోజు వత్తి కాలగా మిగిలినటువంటి నల్లగా కొడిగెట్టినటువంటిది తీసుకొచ్చేసి పెట్టేసి లోపల కనీసం ఆ ఆరిపోయినటువంటి దీపం తర్వాత ఏది ఉంటుందో ఆ నూనె జిడ్డు దాంతో పెట్టడంటే ఎంత నేరం. మళ్ళీ ఆయన నీకు ఎన్ని కోరికలు తీర్చాలి? ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్విధ పరపురుషార్థ సిద్ధం. ఇంకా వరుసగా దాదాపు 20-30 కోరికల్ని కోరుతావా? దీపం దగ్గర మాత్రం వచ్చిన ఆలోచిస్తావా? ఏవైనా జ్ఞానం ఉందా? ఖచ్చితంగా ఏ రోజుకి ఆ రోజు దీపారాధన కుందెల్ని తోమాలి, పరిశుభ్రం చెయ్యాలి, కొత్తగా ఉన్న నూనెని పోయాలి, నేను మిగిలింది వాడకూడదు. అలాగే ఒత్తుల్ని కూడా కొడిగెట్టినటువంటి వాటిని వాడడమే తప్పు కూడా, అసలు విధానమే ఉండకూడదు. స్వచ్ఛంగా స్పష్టంగా భగవంతుణ్ణి యథార్థమైనటువంటి వస్తువులతో ఆ పదార్థాలతో కానీ ఆరాధించినట్టయితే ఆయన ఆనందపడతాడు. అయితే కార్తీక మాసంలో ఒక కథ ఉంది కదా గురువుగారు, ఆరిపోయిన దీపం వెలిగిస్తే కూడా పుణ్యం వస్తుందని. అంటే ఆ కోణంలో కూడా ఏమైనా కొన్ని ఒక్క మాట ఏమిటంటే, మనని దాని యందు బుద్ధిని నిలిపేందుకుగా కొన్ని మాటలు రాస్తారు తప్ప ఆరిపోయిన దీపాన్ని వెలిగించేస్తే అని అంటే అదే చేయమని దాని అర్థం కాదు. అలా చేసినప్పటికీ కూడా ఏ విధంగానూ దొరకని పక్షంలో అక్కడ చెప్పింది. మనం మామూలుగా పథ్యశనం అంటారు, అర్ధవాన్నం అని సంస్కృతంలో ఒక మాట ఉంది. అర్ధవని అన్నం, అర్ధవాన్నం. అర్ధవని అంటే మార్గంలో ప్రయాణించేటప్పుడు తినే అన్నం. వెళ్ళిపోరా అకస్మాత్తుగా బయలుదేరరా అని మార్గంలో ప్రయాణించేటప్పుడు సరికానటువంటి ఆహారాన్ని అప్పుడప్పుడు మనం తీసుకోవాల్సి వస్తుంది, తింటూ ఉంటాం. అలాగే ఏ విధమైనటువంటి అవకాశము లేకుండా ఉన్నప్పుడు అలా కొడిగట్టినటువంటి దీపాన్ని వెలిగించడం అనేది తప్పనిసరి గతుల్లో ఎక్కడో తప్ప, ఇళ్లలో చక్కగా కూర్చున్నప్పుడు స్వచ్ఛంగా స్పష్టంగా కుందరిని తోమిన తర్వాత తుడిచి దాంట్లో కొత్త నూనెని పోసి, వంట నూనె కాదు, వాడేసిన వంట నూనె కాదు, చెయ్యాలి. దేవుడి దగ్గరికి వచ్చేసరికి లోభించడం, ఆయన మళ్ళీ మనకు అన్నీ కూడా ఉదారంగా ఇవ్వడం.